హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు భీమవరం స్టైల్లో చేపల ఆవకాయ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ గాని ఈ స్టైల్లో చేసి చూడండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్. ముందుగా చేప ముక్కల్ని మీడియం సైజు అన్నీ ఒకే రకంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 50 గ్రాముల అల్లం, ఒక 50 గ్రాములు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. నిమ్మరసం తీసి పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, షాజీరా, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపుకి. ఇది 2 కేజీల చేపకి కొలతండి నేను చెప్పేది. చేప ముక్కలన్నీ ఒకే సైజు కట్ చేసుకుంటే ఫ్రై అయ్యేటప్పుడు ఒకే విధంగా ఫ్రై అవుతాయి. చూసారా, ముక్కలన్నీ కూడా ముందులో హై ఫ్లేమ్లో పెట్టిన లాస్ట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నీ ఒకే కలర్ వస్తాయి, బాగా ఎగుతాయి లోపల కంటే. ఇప్పుడు చూసారా, ఇలా ఫ్రై అయిన తర్వాత ముక్కలన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మిక్సీ పెట్టుకోవాలి. బాగా మెత్తగా వాటర్ అయ్యి ఏమి వేయకూడదని ఇలా బరకగా మిక్సీ పెట్టుకుని మనం చేప ముక్కలు వేగించుకున్న నూనెలోనే ఈ అల్లం వెల్లుల్లి ఫ్రై చేసేసుకోవచ్చు. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ పోపులు కూడా వేసేసుకోవాలి. ఇవి ముందే వేసేస్తే అల్లం వెల్లుల్లిపై ఎక్కువసేపు వేగుతుందండి. దాని గురించి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగటంలోనే ఈ ఆవకాయ రుచి అంతా ఉంటుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ లోపన్ని మసాలాలు తీసి పెట్టుకోవాలి. నేను 2 కప్పులు కారం తీసుకున్నాను. ఈ నాకు 10 నిమ్మకాయలండి. పులుపుని బట్టి మళ్ళీ మీరు కావాలంటే వేసుకోవచ్చు. కారం అయినా ఉప్పు అయినా ఏదైనా ఆవకాయల్లోని మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, కలర్ వచ్చేసింది. కొంచెం పసుపు వేసుకుని ధనియాలు, జీలకర్ర పొడి వేస్తున్నాను. 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకోవచ్చండి, కమ్మగా ఉంటుంది. గరం మసాలా ఒక 5-6 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు కారం 1.5 కప్పు వేస్తున్నాను. చూసి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసిన తర్వాత నిమ్మకాయ రసం కూడా వేసి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఆ ముక్కల్లో వేసి కలిపేసుకోవడమే. ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా చేపల ఆవకాయ. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఇప్పుడు ముక్కల్లో వేసిన తర్వాత ఎక్కువసేపు కలపాలి. ప్రతి ముక్కకి మసాలా వేడి మీద పట్టాలన్నమాట. చల్లారితే మళ్ళీ కలవదండి మసాలా అయ్యిని. ఎంతో టేస్టీగా ఉండే చేపల ఆవకాయ రెడీ అయిపోయింది. ఈ ఆవకాయని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలు ఉంటుందండి. బయట అయితే ఒక 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఈ ఆవకాయకి 2 కేజీలు 3 కేజీలు చేప అయితేనండి ముక్క ఇడిపోకుండా వేగించినప్పుడు బాగా వస్తుంది. పెద్ద చేపతోనే పట్టుకోవాలి చేపల ఆవకాయ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్